కోనసీమ స్టైల్లో ఎగ్ కర్రీ చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినంత వరకు పక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేవి యాడ్ చేయాలి. ఆల్రెడీ బాయిల్ చేసేయాలండి. బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆ గిన్నెలోని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టిన ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడు బాగా ఫ్రై చేసేయాలండి. కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఉంచాలి. అది చూసారు కదా, ఇంకా అవ్వలేదు. సో ఇంకా కాసేపు పొయ్యి మీద అనేది మేము ఉంచాము. బ్రౌనిష్ కలర్ అయినంత వరకు ఉంచాలి. సో ఇది అయిపోయింది అనే టైంలోని ఇప్పుడు కొంచెం కారము, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ 4 ఒకసారి యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇగురు అనేది దగ్గరికి అయినంత వరకు కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుపు అనేది 2 కప్స్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ 2 కప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇది బాగా దగ్గరికి అయినంత వరకు పొయ్యి మీద ఉంచాలి. అలాగే పక్కన పెట్టిన ఎగ్స్ అనేవి కూడా ఇప్పుడే వేసేయాలండి. వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అనేది యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అలాగే ఉంచాలి, ఎందుకంటే కొంచెం బాగా దగ్గరికి అవుతుంది. మూత అనేది పెట్టేసి ఇప్పుడు తీసేసానండి, అయిపోయింది కాబట్టి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవడమే. టేస్ట్కి బాగుంటుంది లాస్ట్లో యాడ్ చేసుకుంటే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.